సంవాచికం పాపం కర్మణా సముపార్జితం శ్రీరామస్మరణేనైవ వ్యపోహతి న సంశయః ఆపదామపహర్త. ఏప్రిల్ 13వ తారీఖున ఉత్తర అమెరికా నందు రవి ప్రవేశము జన్లగ్నమందు కన్యాలగ్నముగా ఉన్నది. ఈ కన్యాలగ్న ప్రవేశమున కేతుగ్రహ సంచారం వలన తూర్పు దిశయందు ఉన్న ప్రదేశంలో దుంప కాయగూరలకు అధిక ధరలు ఉండును. దక్షిణ దేశమున మరియు పశ్చిమ దేశమున వ్యాధులు మరియు విరోధములు కలుగును. ఏది ఏమైనప్పటికీ ఆరోగ్యం పట్ల మిక్కిలి జాగరూకులై ఉండవలను. అమెరికాలోని గ్రహస్థితులలో సప్తమ స్థానమున వరుసగా శని, శుక్ర, బుధగ్రహములు ఉండడం చేత మరియు కేంద్రమున పాపగ్రహ సంచారము అధికంగా ఉండడం చేతను అతి భీకరమైన ప్రజారోగ్య సమస్యలే కాక తీవ్ర ఆర్థిక సమస్యలు మరియు సంక్షోభాలు తలెత్తి మొదటి సంఖ్య ఆదాయం, రెండవ సంఖ్య వ్యయం, తర్వాత రాజపూజ్యం, తర్వాత అవమానం. మేషరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 6. వృషభ రాశి వారికి స్క్రీన్లో చూస్తూ ఉంటారు. సో మొదటిది ఆదాయం, రెండవది వ్యయం, మూడవది రాజపూజ్యం, నాలుగవది అవమానం. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇన్కమ్, ఎక్స్పెన్సెస్, రెస్పెక్ట్, ఇన్సల్ట్. వృషభ రాశి వారికి 8, 6, 6. మిథున రాశి వారికి 11, 5, 2, 2. కర్కాటక రాశి వారికి 5, 5, 5, 2. సింహరాశి వారికి 8, 14, 1, 5. కన్యా రాశి వారికి 11, 5, 4, 5. తులారాశి వారికి 8, 8, 7, 1. వృశ్చిక రాశి వారికి 14, 14, 3, 1. ధనుర్రాశి వారికి 2, 8, 6, 1. మకర రాశి వారికి 5, 2, 2, 4. కుంభరాశి వారికి 5, 2, 5, 4. మీనరాశి వారికి 2, 8, 1, 7. ఇప్పుడు మనం కందాయ పదాలు తెలుసుకుందాం. ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్తాను. కందాయ పదాలు అంటే